హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మామిడికాయ చేపల పులుసు మీరు ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఫిష్ని సాల్ట్ పసుపు వేసుకొని అయితే బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత అయితే సపరేట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే అన్నీ ఒక్కొక్కటి పీస్ అయితే తీసుకొని సపరేట్ గిన్నెలో అయితే వేసుకొని పసుపు, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ తగినంత వేసుకోవాలన్నమాట. దాంట్లో కంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. కారము, గరం మసాలా వేసుకొని బాగా మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా పక్కకైతే పెట్టుకుంటే మొత్తం వాటికైతే కారం బాగా పడుతుంది, లేదంటే టేస్ట్ ఉండదు. ఫిష్ అయితే ఒకసారి అయితే బాగా కలిపి పక్కకైతే పెట్టుకోండి. ఇప్పుడైతే ఫిష్ క్లీనింగు ఇంకా ఉప్పు కారం పట్టియడం అయితే మా ఆయననే చేస్తాడు. నేనైతే ఇంకా వాటిని అయితే ముట్టుకోను. అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే బాగా సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ అయితే సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత అయితే కడాయి పెట్టుకొని ఆనియన్స్ అయితే వేసుకొని కరివేపాకు, కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగంత పసుపు అయితే వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. మీరు ఇలాగే చేస్తారా, వేరేగా చేస్తారా? నాకైతే కామెంట్ పెట్టండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే ఫిష్ అయితే దాంట్లో వేసుకొని బాగా కలిపి కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. దీంట్లో చింతపండు అయితే నేను వేయట్లేను. మామిడికాయ ముక్కలు అయితే దాంట్లో వేసుకోవాలి. పుల్లగా ఉంటే మామిడికాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఇంకా సరిపడినంత వాటర్ పోసుకున్నాం కదా, వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం అయితే గరం మసాలా, కొద్దిగంత కారము, మళ్ళీ సాల్ట్ టేస్ట్ చూసుకొని అయితే వేసుకోండి. ఇంకొక 5-10 మినిట్స్లో అయితే అయిపోతుంది. తొందరగా ఉడికిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇంకా ఎలా చేయాలో కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇలా అయితే చాలా బాగుంటుంది. రైస్లోకైనా ఇంకా చపాతీ, పూరీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.